కనగల్ మండలం దర్వేశ్వరం రేణుకా ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలకవర్గం చైర్మన్ డైరెక్టర్లు వారికి లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్వేశ్వరం రేణుకా ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్వేశ్వరం రేణుకా ఎల్లమ్మ నూతన పాలక మండలి చైర్మన్గా వెంకటరెడ్డి, డైరెక్టర్లు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు వారికి లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని, దేవునికి సేవ చేస్తూనే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, పాలకవర్గం దేవునికి భక్తులకు అనుసంధానంగా ఉండాలని, దేవాలయాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. దేవాలయానికి నల్గొండ నుండే కాకుండా హైదరాబాద్ నుండి కూడా భక్తులు వచ్చే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధిలో భాగంగా 15 రోజుల్లో చుట్టుపక్కల అంతర్గత రహదారులు మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని తెలిపారు. దేవాలయ ఫంక్షన్ హాల్, కళ్యాణ మండపం ఎత్తు పెంచేలా కృషి చేస్తామని, దేవాలయ సౌకర్యాల కోసం 4 కోట్ల బడ్జెట్ అవుతుందని, ఇందుకు ప్రభుత్వంతో పాటు పాలకవర్గ సభ్యులు సైతం ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు. కనగల్ మండలంలో రహదారుల అభివృద్ధికి గాను రోడ్లు భవనాల శాఖ ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను ఇదివరకే మంజూరు చేశామని, దూరేపల్లి నుండి పగిడిమర్రి, గుర్రంపల్లి వరకు 50 కోట్లు, పగిడిమర్రి నుండి సోమన్నవాగు, సాగర్ రోడ్డు వరకు 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందరికీ అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు, తహసీల్దార్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. నన్ను కూడా పెద్ద మెజార్టీతో 5వ ఎమ్మెల్యేగా గెలిపించి ఇవాళ మంత్రి పదవిగా ఇప్పించడంలో మీరే కీలక పాత్ర. నేను మంత్రి అయినా ఏ పదవిలో ఉన్నా మీ ఆశీర్వాదం, మీ కష్టంతోనే ఈ పదవిలో ఉన్నా. అందుకనే మీ అందరినీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కొక్కటి అమలు పరుస్తూ 10 ఏళ్ళు వాళ్ళు కాళేశ్వరం అనుకుంటా అక్కడ ప్రాంతం చూసింది తప్ప మన కనగల్ మండలం 2 పంటలు నీళ్లు రావాలంటే ఏం కావాలి? 2000 కోట్ల నీళ్లు మొదలుపెట్టిన రాజశేఖర రెడ్డి కాలంలో సొరంగ మార్గం పూర్తి కావాలి. 70% పూర్తి చేసాం. 2000 కోట్లు ఇస్తే 2 నెలల్లో కొట్టి అవసరం పడేస్తుండే. కానీ ఆయనకు అసెంబ్లీలో ఎన్నిసార్లు ఇక ఆయన కాలు పట్టుకుని ఒకటి తక్కువ దండం పెట్టాలని. అది నేను కూడా తెలంగాణ కొట్లాడిన నాయన కేసీఆర్ గారు మంత్రి పదవి వదిలిపెట్టిన నీలాగా రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లో పోయి కలెక్షన్ చేసుకోలేదు. నా పదవే వదిలిపెట్టుకున్నా ఆ 3 నెలలను పూర్తి చేసుకుంటుంటుంది. కానీ పిల్లలు చచ్చిపోతుంది కాబట్టి నాకు తెలంగాణ రావాలి, మా ఉద్యోగులు, నిరుద్యోగులు నీళ్లు, నిధులు రావాలంటే అని చెప్పి ఇది పూర్తి చేయని చెప్పి ఎంత బదిలాడినా ఆయన మనసు కరిగి రాలేదు. ఆ సొరంగం ముందుకు పోలే. బ్రాహ్మణ ప్రాజెక్ట్ అయితే 80% అయిపోయింది. ఇంకా దాని 3 కోట్లైనా 4 కోట్లైనా ఎస్సీ గారికి మాట్లాడిన హైదరాబాద్లో. తర్వాత ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి కూడా నా ఛాంబర్ పంపించుకొని ఇంజనీర్లతో మాట్లాడి ఆ పుట్టే ఉంటుంది అమ్మవారి విగ్రహాలు కొద్దిగా ఎక్కువ కలిపి ఆ గాలి పోవడానికి పెద్దల పెంచడంతో పాటు ఎక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ కూడా ఏ విధంగా కట్టాలి, ఆ కట్టే ఫంక్షన్ హాల్లో పేదవాళ్ళు వస్తే తక్కువ ధరకి అక్కడ పెళ్లిందుకు కార్యక్రమం చేసుకునే విధంగా దాన్ని కట్టే కార్యక్రమం. కానీ ఇప్పుడున్న కళ్యాణ మండపం ఈ ప్లేస్ కూడా కొంచెం హైట్ పెంచి దాన్ని బండలేసి మన కళ్యాణం జరిగినా ఎక్కడ నుంచి కూర్చున్నా మంచి వాతావరణం ఉండే విధంగా చుట్టుపక్కల చెట్లు పెట్టించే కార్యక్రమం. అప్పుడు ఇది మా అమ్మవారి పేరు నేనే కట్టించిన. దీన్ని కూడా కొంచెం పెద్దగా చేసి దీన్ని కూడా చేసే కార్యక్రమం. మొత్తం 4 కోట్ల బడ్జెట్ అవుతున్నది. దాంట్లో 30% మనం కడితే నీళ్ళు మన గవర్నమెంట్కి తీసుకొస్తాం. ఆ నీళ్ళు కట్టే 30%లో నేను వెంకరెడ్డి గారు ఎంత చేస్తున్నావు ఈడ కూర్చున్నా మా డైరెక్టర్ కూడా మనిషికి అంతమంది వేయవలసిందే. ఆడ కూర్చున్న లీడర్లు కూడా వేయవలసిందే. మీరు అర్థమైందోమని రేపు కాలువ చేసరికి సొరంగం వచ్చి 2 పంటలు నీళ్ళు ఇస్తారు, నాకు ఇస్తారా? నాకు మా ఊళ్ళో 3 ఎకరాలు కాదు 3 గుంటల భూమి లేదు, 40 ప్లాట్ లేదు. నాకేమైనా పైసలు వస్తే అమ్మక్కలకు వస్తే వాళ్ళకి ఇస్తా తప్ప నాకేం లేవు, కోరికలు లేవు. మీరందరూ బాగుండాలి. ఈ దేవస్థానాన్ని మనం హైదరాబాదే కాదు, నల్గొండే కాదు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చే విధంగా దర్వేశ్వరం మరియు పర్వతగిరి గ్రామానికి సంబంధించిన ప్రజలకు
మా పాలక మండలి సభ్యులకు మాజీ చైర్మన్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం నేను స్టేజ్ మీద మీకు చెప్పదలుచుకున్నా, మా ఆలయ సభ్యులకు, మా పాలక మండలి సభ్యులకు కానీ మా ఆలయ సిబ్బందికి కానీ నేను ఇవాళ ఎట్లా ప్రమాణ స్వీకారం చేసిందో దిగిపోయినాడు అట్లే దిగిపోతా, మచ్చ లేకుండా అవినీతి లేకుండా పాలన సాగిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. వెంకటరెడ్డి గారి ముందర సరిగా చెప్పదలుచుకున్నా. మా ఊరి విషయం 2 ముక్కలు చెప్తా సార్. నేను మా దర్వేశ్వరం నుంచి మొత్తం సాగర్ రోడ్ నుంచి వస్తాం, మొత్తం తెల్లవారు మంచుల వైద్యులకు వెళ్ళి గుడికాడికి వస్తుంది సార్. ఇప్పుడు దర్వేశ్వరం మన ఎల్లమ్మ టెంపుల్ నుంచి బొడ్రాయి వరకు మనం సీసీ రోడ్ ఎంతమంది పెట్టినాము సార్. ఇప్పుడు ఈ రోడ్డు ప్లాన్ల వాళ్ళు 200 మీటర్లే వస్తుంది అంటారు సార్. ఆ బొడ్రాయి వరకు సీసీ రోడ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను. ఇంకొక విషయం, మంచినీళ్ళ బావి నుంచి ఎస్ఎల్బిసికి ఇంకొక రోడ్డు ఉంది సార్, పాత రోడ్. అది ఇందిరారెడ్డి విలుకా నుంచి పాత రోడ్డు 50 ఫీట్ల రోడ్డు